శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 31 మే నుంచి 6 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో శుక్ర బుధ గురులు, సింహరాశిలో కేతువు, చంద్రుడి యొక్క స్థితి వృశ్చిక రాశిలో ఉంది, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంది, ఇక శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ గురువు గారి యొక్క స్థితి సంచారము తన యొక్క ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఉన్నారు. అలాగే చంద్రుడి యొక్క గమనము కుంభరాశిలోకి వచ్చి రాహుతో కూడి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, గురు శుక్ర బుధులు. గురు శుక్ర అనంగానే అది చక్కటి ధనయోగం, శుభయోగం. శుక్ర బుధ అనంగానే రెండు సున్నితమైన గ్రహాలే, మంచి సరళమైనటువంటి ప్రవర్తన. అలాగే గురువు గారితో బుధుడు కలిసినప్పుడు విద్య చాలా బాగుంటుంది. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలే అని చెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే శని గారి యొక్క 3వ దృష్టి రవి గారి మీద సోకుతుంది. ఇది వైద్య విద్యార్థులకి కానీ వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది అని చెప్పాలి. అలాగే ఏదైనా రక్తానికి సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారికి, ఏదైనా ఆది వ్యాధులు ఉన్నవారికి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు ఔషధ సేవ అవసరం అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. అలాగే కుంభరాశి మీద కూడా పడుతూ ఉంది. ఇది ఈ నాస్తిక భావాల విషయంలో చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. తగ్గడానికి అవకాశం ఉందన్నమాట. ఒక్కొక్కసారి పెరగడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడెప్పుడు ప్రభావం చూపిస్తుంది అనేది రాసుల్లో చెప్పుకుందాము. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనం రాహుతో ఉంది. ఇది అంత పూర్తిగా మంచిది కాదు అని తెలియచెప్పడం జరుగుతోంది. మగత, మత్తు ఇలాంటి లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఆ సంబంధి పదార్థాలు కూడా, ఏ వస్తువులు తింటే, ఏ ద్రావకాలు తాగితే ఈ మగతకి మత్తుకి సంబంధించినటువంటి స్థితి ఉంటుందో అలాంటివి కొంచెం ఎక్కువగా వినియోగానికి సంబంధించి ఉంటాయి అని తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క సంచారం మారింది కాబట్టి గురువు గారి యొక్క అద్భుతమైనటువంటి గమనం అండి. ఈ కర్కాటక రాశిలో ఉన్నంత కాలము కూడా తన యొక్క ఉచ్చ స్థితిలో 5 డిగ్రీలలో పరమోచ్చలో ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంచుమించుగా అన్ని రాశుల వాళ్ళకి బాగానే ఉంటుంది. కొన్ని రాశులకి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా గురువు గారు చెడు చేయరు. కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు రిపీట్ ప్రతి ఒక్కరూ పఠించండి. ఇవి చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఆదిత్య హృదయ పఠన కూడా తప్పనిసరిగా చేయండి. దుర్గ పూజ చేయండి. ఇది ప్రతి రాశి వారు పాటించవలసినటువంటి ప్రధాన నియమంగా తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే అద్భుతమైన ఫలితాలండి. మనం ఎన్ని వారాల నుంచో చెప్పుకుంటున్నాము, అవే పరిస్థితులు ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాయి. 6వ స్థానంలో శనిగారు బాగున్నారు, 9వ స్థానంలో గురుగారు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు, లాభస్థానంలో కేతు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి వార ప్రారంభంలోనే చాలా బాగుంది. అంటే ఏదైనా అవలేదు, ఈ పని మనకి అవలేదు అనుకుంటే అవన్నీ ఇప్పుడు అవడానికి అవకాశం ఉంది. అలాగే ధనము మీకు ఎక్కడెక్కడ దగ్గర నుంచి రావాల్సి ఉన్న ధనము వచ్చేస్తుంది. శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు మరింతగా దగ్గర అవుతారు. అలాగే మీరు ఏ పని అయితే ప్రారంభించి ఉన్నారో దానిలో విజయావకాశాలు బాగా మెండుగా ఉంటాయి. అనారోగ్యం ఏదైనా ఉన్నట్టయితే అది తగ్గిపోతుంది. అలాగే లాభాల బాటలో ఉన్నారా అంటే లాభాల బాటలోనే ఉన్నారు. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులండి. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది తులారాశి వారికి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, ధన ఆదాయం పెరుగుతోంది. అలాగే పిత్రార్జితాలు చేతికి వచ్చేటటువంటి పరిస్థితి. దైవం మిమ్మల్ని ఎంత బాగా ఆశీర్వదిస్తున్నారు అంటే ఇప్పటి వరకు మీకు అవని పని అంటూ ఏమీ లేదు. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఈ వారం కూడా
వారాంతానికి వెళ్ళేటప్పటికీ గురువు గారి యొక్క స్థితి సంచారము దశమంలోకి మారి ఉంది. అయితే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు కాబట్టి మీకు దైవభక్తి అనేది చాలా బాగా ఇనుమడిస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు ఇత్యాది వారందరూ చాలా బాగున్నారు. కుటుంబ జీవితంలో కూడా చక్కటి క్రమశిక్షణ కనిపిస్తోంది. ఏదైతే భార్యాభర్తల మధ్య అనుబంధం గురించి మనం చెప్పుకోవాల్సి ఉందో, ఈ అనుబంధ రీత్యా మీరు ఓర్పుతో వ్యవహరించుకుంటూ వెళ్ళండి, అది పదిలంగా ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు, నిర్వహణ చేస్తారు. మాట పరపతి చాలా చాలా బాగుంది. ఎన్నో విధాలుగా మీకు ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. సంతాన విషయంలో పూర్తి ఓర్పుగానే ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పంచమ స్థానంలో రాహు గారి యొక్క సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత సంతాన రీత్యా అంత పూర్తిగా అభివృద్ధి కనిపించదు, మీకు సంతృప్తి కనిపించదు. కొన్నాళ్ళు ఓర్పు కలిగి ఉండండి. అక్కడ జరిగేది వేరు, మీరు గ్రహించేది వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. మీ ఇంటి ఇలవెల్పుని పూజించండి. ఇక ఎక్కడెక్కడ పనులు మీకు అవ్వవలసి ఉందో అక్కడక్కడ పనులన్నీ చక్కగా అయిపోయి అభివృద్ధి మార్గంలో ఉంటారు అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అధికమైన సుఖ సంపదలు, భోగాలు, ప్రశాంతత, మానసిక ప్రశాంతత అన్నీ కూడా ఈ వారం బాగున్నాయి. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.